యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్ సాధునేని ధనలక్ష్మి మధుకర్, 10వ వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని 9వ వార్డ్ సాధునేని ధనలక్ష్మి మధుకర్, కౌన్సిలర్ 10వ వార్డ్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత పాలనలో జరిగిన లోపాలను ప్రజలను గుర్తు చేస్తూ ప్రస్తుత రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే ఐలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 9, 10, 11, 12 వార్డు ప్రచారం చేయడం జరిగింది. అనేక ఇల్లు పోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాకు రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి. గత 10 ఏళ్ళుగా రానటువంటి ఇందిరాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం. మహిళల ఆత్మగౌరవం పెరిగింది. మొన్ననే మాకు ఇందిరమ్మ చీరలు వచ్చినాయి. గతంలో 60 రూపాయల చీర ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఇవాళ మాకు పుట్టింటి నుంచి రేవంత్ అన్న ఒక పెద్ద కొడుకుగా, మా అన్నగా మాకు శారీ కూడా పెట్టిందని చెప్పి ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈ రాష్ట్ర సంపదను దోచుకొని యాదగిరిగుట్ట పట్టణాన్ని పూర్తిగా విధ్వంసం చేసి వాళ్ళ మార్కు కోసం మేమేదో చేసినాం, మేము దొరలం, రాజులం అని చెప్పి గుట్టను కట్టింది తప్ప గుట్ట కింద ఆ అభివృద్ధికి సహకరించి, గుట్ట నిర్మాణానికి సహకరించేటువంటి కింద షాపులు కానీ, దుకాణాలు కానీ, ఇండ్లు కానీ కోల్పోయిన వాళ్ళు ఇప్పటికి కూడా అధోగతి పాల్గొన్నారు. కోసం కక్కుర్తిపడి మిషన్ భగీరథని ఎన్నో లొసుకులతోటి చేసి మరి ఇక్కడ 16 కిలోమీటర్ల మిషన్ భగీరథ పైప్ లేకపోతే మా ప్రభుత్వం రాగానే సీతక్క సహకారం, బట్టి విక్రమార్క గారి సహకారంతో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మెప్పించి 210 కోట్లు తెచ్చి మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇలా కొండపైకి కూడా మిషన్ భగీరథ నీళ్ళు పోతున్నాయి. ఇది ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. తెలంగాణలో 119 మున్సిపాలిటీలకు 100 పైగా ఇలా మున్సిపాలిటీ గెలవబోతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఆలేరులో ఇలా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 2, అక్కడ 12 స్థానాలు, ఇక్కడ 12 స్థానాలు, 24 స్థానాలు భారీ మెజార్టీతో కైవసం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం మున్సిపాలిటీలు ఆలేరు కానీ యాదగిరిగుట్టలో మా కాంగ్రెస్ పార్టీకి అసలు పోటే లేదు. వాళ్ళు ఎటు తట్టుకోలేక బీఆర్ఎస్, బీజేపీ 2 కూడా చీకటి ఒప్పందాలతో అలయన్స్ పెట్టుకొని ఒకరు చేసిన వాటిలో ఇంకోరు పోటీ చేయకుండా పరస్పరం సహకరించుకోవాలి. ఏదైతే మన జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అవయవం దానం చేసి బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ అవయవం దానం చేసుకొని 8 ఎంపీ సీట్లు గెలిపించినందుకు కృతజ్ఞతగా బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఇప్పటివరకు మాకు ఇల్లు లేవు, మేము కిరాయిలకు ఉంటున్నాం, అప్పుడు అరాకొర ఇచ్చిన డబ్బులు కూడా కిరాయిలకు సరిపోతలేవు, మా బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని చెప్పి మొదటి వార్డులో. ఇక్కడ 9వ వార్డు పరిస్థితి చూస్తే డ్రైనేజ్ సమస్య, ముఖ్యంగా వేద పండితులు, బ్రాహ్మణ్స్ ఉండే ఈ 9వ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంది. పూర్తిగా సీసీ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మరి ధనిక రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ అప్పులపాలు చేసిండు. తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట మున్సిపాలిటీనే పట్టించుకున్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని అధిగోత్పాలు చేసిండు. కాబట్టి ఏ ఇంటికి పోయినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు వేస్తామంటున్నారు. ముఖ్యంగా ఈ యాదగిరిగుట్ట తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకు అన్ని విధాల వసతి కల్పించి ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించాలనే దిశగా యాదగిరిగుట్ట పట్టణాన్ని కూడా సుందరీకరణ చేసి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి 15 కోట్లు మంజూరు చేసినాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత అన్ని గలీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది. గత ధనిక రాష్ట్రంలో చూస్తారు కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు కంచుకోటలుగా ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇది ప్రజల తీర్పు. ప్రజలు ఏ ఇంటికి పోయినా మా అక్క చెల్లెలు అయితే హారతి పడుతున్నారు.
గత ప్రభుత్వంలో మాకు వడ్డీ రుణాలు రాలే, గత ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయలే. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ వచ్చినాక మా మహిళల ఆత్మ గౌరవం పెరిగిందని చెప్పి మహిళలే స్వయంగా వేలాది మంది మా ఎంపై తరలొచ్చి మేము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో చేయి గుర్తు కేసి గెలిపిస్తామని చెప్పి మహిళలు స్వాగతం పలుకుతున్నారు. యారుట్లో 12-12 ఆలయంలో 12 గెలుచుకుంటాం.